అంత అభివృద్ధి చేస్తాం ఇంత అభివృద్ధి చేస్తాం నాకు ఓట్లు అయ్యుర్రి అని ఎంట పడుతుంటారు చాలా మంది లీడర్లు. ఇంతమంది అయితే రోడ్లన్నీ అద్దం లెక్కనే చేస్తామంటారు. ఆ టెంక అడగబోతే మాట మారుస్తారు. అందరేమో కానీ గీ ఎమ్మెల్యే సార్ అట్లా కాదు, మార్పు ముందుగా తనతోనే మొదలు కావాలని చూడుర్రి ఏం చేసిండో. అది చెయ్యాలి ఇది చెయ్యాలని ఆర్వాటం చేస్తుంటారు కొంతమంది. అట్టా వాళ్ళు చేసేటి శాస్త్రాలు చూస్తే నాకు అడ్డంక చెప్పుదు కానీ ముందుగా నువ్వు చేసి చూపెట్టు అంటుంటారు పక్క పొంటి ఉన్నోళ్ళు. మొదట అనిపించుకోవద్దు అనుకున్నాడో లేకుంటే ముందుగా నేను చేసినాక ఆటంక అవతల వాళ్ళని అడుగుదాం అనుకున్నాడో ఏమో తెలియదు కానీ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సార్ రోడ్డు కడ్డంగా ఉందని ఇగో ఇట్టా కొక్కిలేంతో ముందుగాల ఆయన ఇల్లునే కూలగొట్టిస్తున్నాడు. రాజు పద్ధతిగా ఉంటే ప్రజలు కూడా పద్ధతిగా ఉంటారు. రాజు తప్పుడు పనులు చేస్తే ప్రజలు కూడా ఇబ్బందులు అవుతారు. కాబట్టి ఇక్కడ నేను ఒక ఎమ్మెల్యే ఈ నియోజకవర్గానికి మొట్టమొదటిగా నేనే కోల్పోతే ప్రజలు దాన్ని అర్థం చేసుకొని ఎక్కడైతే వాళ్ళ ఓటు దాటిన రోడ్ల మీదకి వచ్చి ఆక్రమణ చేసారో వాళ్ళు జరగాలని నా కోరిక. వా యథా రాజా తదా శిష్య అన్నట్టు ముందుగాల ఎమ్మెల్యేగా అడ్డంగున్న నా ఇల్లును కూలగొడితేనే ఆటంక పబ్లిక్ ను అడిగేతందుకుంటది, వాళ్లకు చెప్పేతందుకుంటది అన్నట్టు చెప్పుకొచ్చిండు ఎమ్మెల్యే సారు. అసలు ముచ్చటేందయ్యా అంటే కామారెడ్డి జిల్లాలున్న పాత బస్టాండ్ కేంచెల్లి రైల్వే గేట్ దానిక 30 ఫీట్ల రోడ్డు ఉండేనట. అట్టా గాదాన్ని 80 ఫీట్ల రోడ్డు చేయాలని ఇంతకు మునిపే అధికారులు లెక్కలేసుకున్నారట. కానీ పబ్లిక్ వాళ్ళు ఇండ్లని ఇంటి ముందటున్న జాగలు ఇయ్యకపోయేటాళ్లకు గా పనులు ఆగిపోయినాయట. అందుకనే అదే లైన్లున్న అక్కడి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సారు ముందుగాల ఆయన ఇల్లునే కొక్కిలేంతో కూలగొట్టించిండు. అటెంక పబ్లిక్ ను జాగియమని అడిగిండు. పాయలం కొద్దిగా కట్టుకున్న ఇండ్లు మొత్తం ఏమి ఇయ్యొద్దు, ఇంటి ముంగటున్న అరుగులు రేకుల షెడ్డులు కులాయి గుంటలు అసోంటి ఇస్తే చాలు అని చెప్పుకొచ్చిండు సారు. అంతేకాదు గదే లైన్ల మాజీ మంత్రి సర్కారు సలహాదారు షబ్బీర్ అలీ సార్ ఇల్లు కూడా ఉన్నదట. ఎగస్ పార్టీ ఎమ్మెల్యే రోడ్డు కోసం ఇల్లు ఇచ్చిండు, అధికార పార్టీ లీడర్ ఇస్తాడో మరి ఇయ్యడో అనుకుంటున్నాడ ఇప్పుడు అక్కడి పబ్లిక్. కానీ ఏమో అనుకున్నాం, అప్పట్లో సీఎంను కాబోయే సీఎంను ఇద్దరిని ఓడిస్తే గట్టోడే అనుకున్నాం. ఇద్దరిని కాదని పబ్లిక్ గట్టిగానే వేసిరు ఓట్లు అనుకున్నాం. గాని ఇగో ఇటువంటి మంచి పనులు చేస్తే ఎందుకయ్యారు? ఏ మాట కామాట పబ్లిక్ కోసం పాయరంగా కట్టుకున్న ఇంటిని కూలగొట్టిండంటే ఎమ్మెల్యే సార్లు తారి వేయాల్సిందే కదా.